హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ అల్లం సాయి కృష్ణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించిన రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. గత వీడియోలో ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల ఒక చిన్న రియాక్షన్ అనేది మిస్ కావడం అనేది జరిగింది. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటంటే అది ఆమ్లాలు అనేవి బైకార్బోనేట్లతో చర్యలో పాల్గొన్నప్పుడు, ఆమ్లాలు బైకార్బోనేట్లతో చర్యలో పాల్గొన్నప్పుడు ఏర్పడే ప్రోడక్ట్స్ ఏంటి, ఏర్పడే వాయువు ఏంటి అనేది మిస్ కావడం అనేది జరిగింది. సో ఇక్కడ దాన్ని ఒకసారి చూద్దాం. ఆమ్లాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని బైకార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ NaHCO3 తీసుకుందాం. మరి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అదే విధంగా NaHCO3 తీసుకుంటే ఏర్పడే ప్రోడక్ట్స్ ఏంటి? సోడియం క్లోరైడ్, అదే విధంగా నీరు, అదే విధంగా ఏర్పడే వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదల అవుతుంది. మనకు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏంటి లాస్ట్ కాన్సెప్ట్ లో? ఆమ్లాలు కార్బోనేట్లతో చర్యలో పాల్గొంటే కూడా వచ్చే వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటి? ఆమ్లాలు బైకార్బోనేట్ తో చర్యలో పాల్గొంటే విడుదలయ్యే వాయువు ఏది? విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది విడుదల అవుతుంది. ఇది తప్పకుండా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. డైరెక్ట్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వాయువు వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది వస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. మరి అదే విధంగా pH విలువ 5.5 కంటే తక్కువ అయితే ఏమవుతుంది? pH విలువ 5.5 కంటే తక్కువ అయితే దంతక్షయం అనేది ఏర్పడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. pH విలువ 5.5 కంటే తక్కువ అయితే ఏం ఏర్పడుతుంది? దంతక్షయం అనేది ఏర్పడుతుంది. మరి ఏ విధంగా దంతక్షయం అనేది ఏర్పడుతుంది? సాధారణంగా మన నిజ జీవితంలో రోజుకు 2 సార్లు మనం బ్రష్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? ఉదయం పూట మాత్రమే బ్రష్ చేస్తాం. వాస్తవానికి ఏమవుతుంది? రాత్రి మనం ఆహారం తిన్న తర్వాత బ్రష్ చేసుకోకుండానే పడుకుంటాం. సో మనం నిద్రలోకి జారుకుంటాం. అప్పుడు మన నోట్లో ఉన్న లక్షలాది బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి? మన దంతాలు, చిగుళ్ళ దగ్గరకు వచ్చేసి ఆహార పదార్థాలను ఏం చేస్తాయి? చిన్న ముక్కలుగా బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఏం చేస్తాయి? ఈ ఆహార పదార్థాలన్నింటినీ కూడా చిన్న ముక్కలుగా బ్రేక్ చేస్తాయి. ఈ చిన్న ముక్కలుగా బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ ఆమ్లం అనేది విడుదల అవుతుంది. ఏం విడుదల అవుతుంది? ఆమ్లం అనేది విడుదల అవుతుంది. అదే విధంగా మనం ఉదయం లేవగానే ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం. అంటే టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తాం. టూత్ పేస్ట్ ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆమ్లము, క్షారము రెండు చర్యలో పాల్గొనడం వల్ల ఏమైపోతుంది? న్యూట్రల్ గా అవుతుంది. అప్పుడు మన దంతాలకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఒకవేళ యాసిడ్ యొక్క పర్సెంటేజ్ అనేది ఎక్కువ అయితే, ఆమ్లం యొక్క పర్సెంటేజ్ ఎక్కువగా అయితే అప్పుడు pH విలువ తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ pH విలువ అనేది 5.5 కంటే తక్కువగా అయితే అప్పుడు ఏమైపోతుంది? దంతక్షయం అనేది ఏర్పడుతుంది. టూత్ డికే అనేది ఏర్పడుతుంది. దంతాలు పాడు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డైరెక్ట్ గా అడగడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ ఏంటి? pH విలువ 5.5 కంటే తక్కువ అయితే ఏం ఏర్పడుతుంది? దంతక్షయం అనేది ఏర్పడుతుంది. మరి అదే విధంగా pH విలువ 5.6 కంటే తక్కువ అయితే ఏమైతుంది? pH విలువ 5.6 కంటే తక్కువ అయితే ఆమ్ల వర్షాలు కురుస్తాయి. వాతావరణంలో ఏమైతుంది? ఆమ్ల వర్షం అనేది కురుస్తుంది. ఎప్పుడు? pH విలువ 5.6 కంటే తక్కువ అయితే. మరి ఆమ్ల వర్షాలు ఏ విధంగా కురుస్తాయి? ఆమ్ల వర్షాలకు గల కారణాలు ఏంటి? సాధారణంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్ కావచ్చు, అదే విధంగా సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు. ఇవి ఎక్కువగా విడుదల కావడం వల్ల ఏ వాయువులు? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, అదే విధంగా
సల్ఫర్ డయాక్సైడ్ అనేవి వివిధ కారణాల వల్ల ఎక్కువగా విడుదల కావడం వల్ల ఇవి వాతావరణంలోకి చేరడం అనేది జరుగుతుంది. ఇవి వాతావరణంలోకి చేరిన తర్వాత ఎప్పుడైతే వాతావరణంలో తేమ అనేది ఉంటుందో, నీటి ఆవిరి అనేది ఉంటుందో, ఈ నీటి ఆవిరితోటి ఈ 3 కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ చర్యలో పాల్గొనడం వల్ల మనకి ఏమేమి ఏర్పడుతుంది? కార్బోనిక్ ఆమ్లము. ఏ ఆమ్లము? కార్బోనిక్ ఆమ్లము. అదేవిధంగా నత్రిక్ ఆమ్లము, అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఏంటి? 3 ఏర్పడుతున్నాయి. కార్బోనిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లాలు అనేవి వాతావరణంలో ఏర్పడతాయి. ఇవి వాతావరణంలో ఏర్పడడం వల్ల pH విలువ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ pH విలువ తగ్గడం వల్ల ఎప్పుడైతే 5.6 కంటే తక్కువగా అవుతాయో అప్పుడు ఆమ్ల వర్షం అనేది కురుస్తుంది. ఈ ఆమ్ల వర్షం కురవడం వల్ల పంటలు కావచ్చు, నీటిలో నివసించే జంతువులు కావచ్చు, లేదా భూమి పైన ఉండే వివిధ చిన్న చిన్న జీవరాశులు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఏమవుతుంది? ప్రభావం అనేది సాధారణంగా జరుగుతుంది. దీనికి గల కారణాలైన గ్యాసెస్ ఏంటి? వాయువులేంటి? కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్. ఈ వాయువుల వల్లనే ఆమ్ల వర్షాలు అనేవి కురుస్తాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ వాయువులైన అడగచ్చు, లేదా ఇక్కడ ఏర్పడిన ఆమ్లాలైనా అడగచ్చు, లేకపోతే pH విలువ అయినా అడగడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లవణ కుటుంబాల గురించి డిస్కస్ చేద్దాం. మరి లవణ కుటుంబాల్లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ లవణం ఏంటి? సముద్రంలో మనకు ఎక్కువగా లభించే లవణం ఏంటి? సోడియం క్లోరైడ్. ఏంటి? సోడియం క్లోరైడ్, NaCl. మరి సోడియం క్లోరైడ్ ని ఏమంటాం? సాధారణంగా కామన్ సాల్ట్ అంటాం, అదేవిధంగా రాక్ సాల్ట్ అంటాం. ఏమంటాం? రాక్ సాల్ట్ అంటాం. అదేవిధంగా టేబుల్ సాల్ట్ అని కూడా అంటాం. మన నిజ జీవితంలో నెసెసరీ, మ్యాండేటరీ ఏంటి? సోడియం క్లోరైడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, మరి ఈ సోడియం క్లోరైడ్ ని ఏమంటున్నాం? కామన్ సాల్ట్ అంటున్నాం, రాక్ సాల్ట్ అంటున్నాం, అదేవిధంగా టేబుల్ సాల్ట్ అంటున్నాం. సముద్రంలో మనకు ఎక్కువగా లభించే లవణం. మరి ఈ సోడియం క్లోరైడ్ ని మనం ఉపయోగించుకొని వివిధ రసాయన చర్యల ద్వారా మనకి ఏమేమి వస్తాయి? సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. అదేవిధంగా Na2CO3 సోడియం కార్బోనేట్ వస్తుంది. అదేవిధంగా NaHCO3 సోడియం బైకార్బోనేట్ వస్తుంది. అదేవిధంగా CaOCl2 బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. ఏమొస్తుంది? బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా రావడం జరుగుతుంది. ఏమేమి వస్తాయి? ఇవే కాకుండా మిగిలిన సమ్మేళనాలు అనేకంగా మనం తయారు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకు విత్ ఇన్ సిలబస్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్న కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఏంటి? సోడియం క్లోరైడ్ ఉపయోగించుకొని మనం వేటిని తయారు చేయొచ్చు? సోడియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్, అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి అనేకమైన సమ్మేళనాలను మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక్కొక్క దానికి సంబంధించిన ఉపయోగాల గురించి, మన నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే విషయాల గురించి ఒక్కసారి మనం చర్చిద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు ఈ లవణ కుటుంబంలో మొదటిది బ్లీచింగ్ పౌడర్. ఏంటి? బ్లీచింగ్ పౌడర్. ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు నిజ జీవితంలో ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఒకసారి చూద్దాం. బ్లీచింగ్ పౌడర్ దీని యొక్క ఫార్ములా CaOCl2. ఏంటి దీని యొక్క ఫార్ములా? CaOCl2 బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా. మరి నిజ జీవితంలో బ్లీచింగ్ పౌడర్ కాగితం విరంజనకారిగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాగిత విరంజనకారిగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్, కాగితాలను విరంజనం చేయడంలో ఉపయోగించబడేది ఏంటి? బ్లీచింగ్ పౌడర్. అదేవిధంగా వస్త్ర విరంజనకారిగా ఉపయోగపడుతుంది. వస్త్రాలను, క్లాతులను కూడా
విరంజనం చేయడానికి ఉపయోగించబడేది ఏంటి? బ్లీచింగ్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఆక్సీకరణిగా ఉపయోగపడను. ఏ విధంగా ఉపయోగపడను? ఆక్సీకరణిగా ఉపయోగపడుతుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. అదే విధంగా మత్తు మందులు తయారు చేయడంలో మత్తు మందు తయారు చేయడంలో మనకేం ఉపయోగపడుతుంది? బ్లీచింగ్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా క్లోరినేషన్ ప్రక్రియలో, ఏ ప్రక్రియలో? క్లోరినేషన్ ప్రక్రియలో అంటే క్రిమి సంహారికగా పనిచేస్తుంది. మన నీటిలో ఉన్న సూక్ష్మ జీవులను చంపడం కోసం దేన్ని కలుపుతారు? మన మున్సిపాలిటీ వాళ్ళు, మన గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏం కలుపుతారు? బ్లీచింగ్ పౌడర్ అనేది కలపడం అనేది జరుగుతుంది. సో అప్పుడప్పుడు మనకు మున్సిపాలిటీ వాటర్, గ్రామ పంచాయతీ వాటర్ స్మెల్ రావడానికి గల కారణం ఏంటి? ఈ బ్లీచింగ్ పౌడర్ ని నీటికి కలపడం వల్ల, దేనికి కలపడం వల్ల? నీటికి కలపడం వల్ల ఏ వాయువు విడుదల అవుతుంది? క్లోరిన్ అనే వాయువు విడుదల అవుతుంది. ఈ క్లోరిన్ అనే వాయువు విడుదల కావడం వల్ల ఈ క్లోరిన్ ఏం చేస్తుంది? నీటిలో ఉన్న సూక్ష్మజీవులన్నింటినీ ఏం చేస్తుంది? చంపివేస్తుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? క్లోరినేషన్ ప్రక్రియ అంటున్నాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ అని అడగడానికి అవకాశం అనేది ఉంది. మత్తు మందుల తయారీలో ఉపయోగిస్తాం, క్లోరినేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తాం, కాగితం లేదా వస్త్రాలను విరంజనం చేయడంలో కూడా మనం ఉపయోగిస్తాం. అదే విధంగా ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఆక్సీకరణిగా పనిచేస్తుంది. ఎగ్జామ్ లో మనకు అడగచ్చు ఆప్షన్లలో ఆక్సీకరణ ఇవ్వచ్చు, క్షయకరణ ఇవ్వచ్చు, లేదా రెడాక్స్ చర్యలోని ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆక్సీకరణి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదే విధంగా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సోడియం బైకార్బోనేట్ NaHCO3. సోడియం బైకార్బోనేట్, దీనిని ఏమంటాం? తినే సోడా అంటాం. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. NaHCO3 తినే సోడా, Na2CO3 ఉతికే సోడా. ఈ NaHCO3 ని ఏమంటున్నాం? తినే సోడా అంటున్నాం. మరి ఎందుకు దీన్ని తినే సోడా అంటున్నాం? వంటలు లేదా ఆహార పదార్థాలు తయారు చేయడం కోసం ఉపయోగిస్తాం. వేటి కోసం ఉపయోగిస్తాం? ఆహార పదార్థాల తయారీ కోసం వీటిని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఎస్పెషల్లీ కేకుల తయారీలో ఈ మధ్య కాలంలో బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి కామన్ అయిపోవడం అని జరిగింది. రోజు ఒక బర్త్డే ఉంటుంది, దోస్తు గాంధీ రోజు ఒక కేక్ తీసుకొస్తారు, కోస్తా ఉంటారు. మీరు కేక్ కోసే ప్రతిసారి మనకేం గుర్తు రావాలి? సోడియం బైకార్బోనేట్ అనేది మనకు గుర్తు రావాల్సిన అవసరం అనేది ఉంది. అలాంటి సమయంలోనే మనకు సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. మన నిజ జీవితానికి వీటిని అప్లై చేసుకోవాలి. అదే విధంగా ఎక్కడ ఉపయోగిస్తున్నాం? అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగిస్తున్నాం. ఈ అగ్నిమాపక యంత్రాలలో సోడియం బైకార్బోనేట్ ని ఉపయోగించడం వల్ల ఏ వాయువు విడుదల అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదల అవుతుంది. ఏ వాయువు విడుదల అవుతుందండి? కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది విడుదల అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదల కావడం వల్ల ఏమైపోతుంది? మంటలు అనేవి ఆర్పడానికి మనకు అవకాశం అనేది లభిస్తుంది. సో అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే ఏ సమ్మేళనం? సోడియం బైకార్బోనేట్ సమ్మేళనాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇది ఏ విధంగా పనిచేస్తుంది? యాంటీసెప్టిక్ గా పనిచేయను. ఏ విధంగా పనిచేయను? యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని కూడా. దీన్ని మనం కామన్ ఏమంటున్నాం? తినే సోడా అంటున్నాం. ఇది ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. దాంట్లో ఎస్పెషల్లీ కేకుల తయారీ కోసం ఉపయోగపడుతుంది. అదే విధంగా అగ్నిమాపక యంత్రాలలో కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగపడుతుంది. అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. ఏ విధంగా విడుదల అవుతుంది? సోడియం బైకార్బోనేట్ అక్కడ బర్న్ కావడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు బయటకు వచ్చేసేసి మంటల్ని ఆర్పడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? యాంటీసెప్టిక్ గా కూడా మనం ఏం చేస్తున్నాం? ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ Na2CO3.
ఏ కాంపౌండ్ Na2CO3. ఈ Na2CO3 ని ఏమంటాం? ఉతికే సోడా అంటాం. ఏమంటాం? ఉతికే సోడా అంటాం. సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్. దీనికి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. Na2CO3 ఉతికే సోడా అంటాం. దీనిని గాజు, అదేవిధంగా సబ్బు, అదేవిధంగా కాగిత పరిశ్రమలలో ఉపయోగిస్తాం. గాజు, సబ్బు, అదేవిధంగా కాగిత పరిశ్రమలలో మనం ఏం చేస్తాం? ఈ సోడియం కార్బోనేట్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఏమంటున్నా? గాజు పరిశ్రమ కావచ్చు, సబ్బు పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా కాగిత పరిశ్రమ కావచ్చు. వీటిలో కూడా మనం దేని ఉపయోగిస్తాం? సోడియం కార్బోనేట్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బోరాక్స్ లాంటి సమ్మేళనాల తయారీలలో వేడిని ఉపయోగిస్తున్నాం. ఈ Na2CO3 ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడం కోసం, నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడం కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం? సోడియం కార్బోనేట్ Na2CO3 ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పాను? గాజు పరిశ్రమ కావచ్చు, సబ్బు పరిశ్రమ కావచ్చు, కాగిత పరిశ్రమ కావచ్చు. సింపుల్ గా సాకా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, గాజు, సబ్బు, కాగిత పరిశ్రమ. అదేవిధంగా బోరాక్స్ వంటి సమ్మేళనాలు తయారు చేయడంలో కూడా దేన్ని ఉపయోగిస్తున్నాం? సోడియం కార్బోనేట్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడం కోసం కూడా దేన్ని ఉపయోగిస్తున్నాం? ఈ సోడియం కార్బోనేట్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, CaSO4 దీని ఫార్ములా ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ది CaSO4 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మరి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ముఖ్యంగా ఎముకలు విరిగినప్పుడు అతికించడం కోసం, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, విరిగినప్పుడు అతికించడం కోసం మనం సాధారణంగా ఏమంటాం? సిమెంట్ పట్టీలు అంటాం. అది వాస్తవంగా ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే ఎముకలు విరిగినప్పుడు పట్టీలు కట్టడం కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా దీనిని ఇంట్లో సీలింగ్ చేయడం కోసం, దేనికోసం? ఇంట్లో సీలింగ్ చేయడం కోసం కూడా దీనిని ఉపయోగిస్తాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగిస్తాం. అదే విధంగా విగ్రహాల తయారీకి లేదా బొమ్మల తయారీ కోసం దేనిని ఉపయోగిస్తున్నాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని విగ్రహాలు లేదా బొమ్మల తయారీ కోసం ఉపయోగిస్తాం. సింపుల్ గా మన వినాయక చవితి అయిపోయిన వినాయకుని బొమ్మలు కావచ్చు, ఇప్పుడు రాబోయే దసరా ఉంది దుర్గామాత బొమ్మలు కావచ్చు, లేదా చిన్న చిన్న ఆట వస్తువులకు సంబంధించిన బొమ్మలు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా విగ్రహాలు లేదా బొమ్మలు తయారు చేయడం కోసం దేనిని ఉపయోగిస్తున్నాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా వాటర్ ఫిల్టర్ క్యాండిల్లలో వేడిని ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. వాటర్ ని ఫిల్టర్ చేసే క్యాండిల్లలో వేడిని ఉపయోగిస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ సింపుల్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి 1.5 moles వాటర్ ని కలిపితే, అంటే 1.5 moles వాటర్ ని కలిపితే అది ఏ విధంగా తయారవుతుంది? జిప్సమ్ గా తయారవుతుంది. CaSO4 జిప్సమ్ తయారవుతుంది. ఈ జిప్సమ్ ని మనం సిమెంట్ లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి ఏమొస్తుంది? జిప్సమ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 1.5 moles వాటర్ ని మనం కలిపినప్పుడు. ఒకవేళ దీని నుంచి నువ్వు 1.5 moles రిమూవ్ చేస్తావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1.5 moles ని రిమూవ్ చేసి మనకి ఏమొస్తుంది? ఇక్కడ మరలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది లభించడానికి మనకు అవకాశం అనేది లభిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి? నిజ జీవితంలో
లవణాల యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమేమి డిస్కస్ చేసాం. ఫస్ట్ అనేంటి బ్లీచింగ్ పౌడర్, అదే విధంగా సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, అదే విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ నాలుగింటికి సంబంధించిన ఉపయోగాల గురించి కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. 100% ఆమ్లాలు క్షారాల నుంచి ఒక మార్కుని మనం ఈ కాన్సెప్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఎక్కువగా అవకాశాలు అనేవి ఉన్నాయి. తప్పకుండా ఈ పాయింట్స్ని మన నిజ జీవితానికి అప్లై చేసుకుంటూ చదవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్, ఈ లవణాలే కాకుండా మన నిజ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఆమ్లాలు క్షారాలు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయనే వాటిని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మందుల తయారీలో ఉపయోగపడుతుంది. మెడిసిన్స్ తయారు చేయడంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, సల్ఫ్యూరిక్ ఆమ్లం సబ్బుల తయారీ, ఏంటి సబ్బుల తయారీ, అదే విధంగా అద్దకాల తయారీ, అదే విధంగా ప్లాస్టిక్లు మరియు పెయింట్లు, అదే విధంగా ఎరువులు, అదే విధంగా బ్యాటరీల తయారీలో, వేటి తయారీలో బ్యాటరీల తయారీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు 2 సార్లు దీనిపైన క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం, సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నాం, అదే విధంగా అద్దకాల తయారీలో ఉపయోగిస్తున్నాం, అదే విధంగా ప్లాస్టిక్లను తయారు చేయడంలో ఉపయోగిస్తున్నాం, పెయింట్ల తయారు చేయడంలో ఉపయోగిస్తున్నాం, అదే విధంగా ఎరువులు తయారు చేయడంలో ఉపయోగిస్తున్నాం, అదే విధంగా బ్యాటరీలు తయారు చేయడంలో కూడా దేన్ని ఉపయోగిస్తున్నాం, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ నేను మెన్షన్ చేసిన 6 పాయింట్లలో ఏదైనా ఒక పాయింట్ అడగడానికి అవకాశం అనేది మనకు ఉంది. ఆల్రెడీ గతంలో 2 సార్లు క్వశ్చన్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా నత్రిక్ ఆమ్లం HNO3, నత్రిక్ ఆమ్లం. ఈ నత్రిక్ ఆమ్లాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నాం, TNT, ట్రైనైట్రోటోలిన్, అదే విధంగా ట్రైనైట్రోగ్లిజరిన్. ఈ రెండు కూడా ట్రైనైట్రోటోలిన్, ట్రైనైట్రోగ్లిజరిన్ వంటి పేలుడు పదార్థాల తయారీ కోసం, వేటి కోసం అండి, పేలుడు పదార్థాల తయారీ కోసం, పేలుడు పదార్థాల తయారీ కోసం వీటిని ఉపయోగిస్తున్నాం. ఈ HNO3ని ఉపయోగిస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ట్రైనైట్రోటోలిన్, అదే విధంగా ట్రైనైట్రోగ్లిజరిన్ వంటి పేలుడు పదార్థాల తయారీ కోసం మనం వీటిని ఉపయోగిస్తున్నాం, నత్రిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. అదే విధంగా లోహ శుద్ధి కోసం ఉపయోగిస్తున్నాం. దేనికోసం ఉపయోగిస్తున్నామండి, లోహాన్ని శుద్ధి చేయడం కోసం ఉపయోగిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఏంటి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఉంది. అల్యూమినియం హైడ్రాక్సైడ్ ని అగ్నిమాపక పదార్థాల తయారీలో, అగ్నిమాపక పదార్థాల తయారీ కోసం ఉపయోగిస్తున్నాం. వేటి కోసం, అగ్నిమాపక పదార్థాల తయారీ కోసం వీటిని ఉపయోగిస్తున్నాం, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ని ఉపయోగిస్తున్నాం. బోరిక్ ఆమ్లము, ఏంటి బోరిక్ ఆమ్లము, కళ్ళు శుభ్రం చేయడం కోసం, ఈ కళ్ళను శుభ్రం చేయడం కోసం ఉపయోగిస్తున్నాం. కళ్ళు శుభ్రపరచుటకు ఉపయోగపడుతుంది. అదే విధంగా రైస్ లో చిన్న క్రిమి కీటకాలు కాకుండా ఉండడం కోసం కూడా మనం ఈ బోరిక్ ఆమ్లాన్ని కలపడం అనేది జరుగుతుంది. దేని కలపడం జరుగుతుంది, ఈ బోరిక్ ఆమ్లాన్ని కలపడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదే విధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ శరీర సబ్బుల కోసం, వీటి తయారీ కోసం పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఆక్సాలిక్ ఆమ్లము
డ్రెస్సుల పైన సిరా మరకల తొలగింపు కోసం, సిరా మరకల తొలగింపు కోసం వేటిని ఉపయోగిస్తున్నాం? ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. అదే విధంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ని దేనికోసం ఉపయోగిస్తున్నాం? ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ని డ్రెస్సుల పైన గ్రీజు మరకల తొలగింపు కోసం, దేనికోసం? గ్రీజు మరకలు తొలగించడం కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం? అమ్మోనియం హైడ్రాక్సైడ్ ని ఉపయోగిస్తున్నాం. సిరా మరకలు అంటే ఆక్సాలిక్ ఆమ్లం, అమ్మోనియం హైడ్రాక్సైడ్ దేనికోసం ఉపయోగిస్తున్నాం? గ్రీజు మరకల తొలగింపు కోసం దేని ఉపయోగిస్తున్నాం? అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తున్నాం. అదే విధంగా ఏంటి? సిట్రిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం పులిహోర తయారీ కోసం ఉపయోగిస్తున్నాం. పులిహోర తయారీ కోసం దేని ఉపయోగిస్తున్నాం? సిట్రిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఎసిటిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లాన్ని పచ్చళ్ళ నిల్వ కోసం, వేడి నిల్వ కోసం, పచ్చళ్ళను నిల్వ చేయడం కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం? ఎసిటిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇదేంటి? పులిహోర తయారీ కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం? సిట్రిక్ ఆమ్లాన్ని. మరి పచ్చళ్ళ తయారీ కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం? ఎసిటిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ సాల్ట్ అనేది లవణం, ఈ సాల్ట్ ఎందుకోసం ఉపయోగిస్తున్నాం? ఆహారం నిల్వ ఉండడం కోసం, దేనికోసం? ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం? ఈ సోడియం క్లోరైడ్ లవణాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో ఆమ్లాలు, క్షారాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్స్ అండి. నెక్స్ట్, సహజ సిద్ధంగా లభించే ఆమ్లాలు, వాటి ఉత్పత్తి స్థానాల గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి సహజ సిద్ధంగా లభించే ఆమ్లాలు? సహజ సిద్ధంగా లభించే ఆమ్లాలు, ఓకే. అదే విధంగా వాటి ఉత్పత్తి స్థానాలు, మరి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? ఉత్పత్తి స్థానాలు, ఉత్పత్తి స్థానాలు, రైట్. మరి ఇక్కడ ఫస్ట్ వన్ ఏమంటున్నాం? అమైనో ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు. అమైనో ఆమ్లాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. వీటి నుంచి? ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాలు అనేవి మనకు సాధారణంగా ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్, HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణ రసాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? జీర్ణ రసాల నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. అదే విధంగా సిట్రిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం. ఈ సిట్రిక్ ఆమ్లం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? నిమ్మ, నారింజ, నిమ్మ, నారింజ వంటి ఫలాల నుంచి సిట్రిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా ఆస్కార్బిక్ ఆమ్లము, ఆస్కార్బిక్ ఆమ్లము. ఈ ఆస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సి గల పదార్థాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? విటమిన్ సి గల పదార్థాల నుంచి ఈ ఆస్కార్బిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఎసిటిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము. ఈ ఎసిటిక్ ఆమ్లం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? వెనిగర్ నుంచి మనకు లభిస్తుంది. దేని నుంచి లభిస్తుంది? వెనిగర్ నుంచి లభించే ఆమ్లం ఏంటి? ఎసిటిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. అదే విధంగా యూరిక్ ఆమ్లము, యూరిక్ ఆమ్లము దేని నుంచి లభిస్తుంది? యూరిన్ నుంచి లభిస్తుంది. యూరిక్ ఆమ్లము యూరిన్ నుంచి లభించడం అనేది జరుగుతుంది. అదే విధంగా లాక్టిక్ ఆమ్లము, లాక్టిక్ ఆమ్లము. ఈ లాక్టిక్ ఆమ్లం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? పాల నుంచి లభిస్తుంది. లాక్టిక్ ఆమ్లం అనేది పాల నుంచి లభిస్తుంది. అదే విధంగా బ్యూటరిక్ ఆమ్లము, బ్యూటరిక్ ఆమ్లము. ఈ బ్యూటరిక్ ఆమ్లం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? వెన్న, బటర్. దీని నుంచి మనకి ఏ ఆమ్లం లభిస్తుంది? బ్యూటరిక్ ఆమ్లం అనేది మనకు లభిస్తుంది. అదే విధంగా
పామటిక్ ఆమ్లము, పామటిక్ ఆమ్లము ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది? పామ్ ఆయిల్ నుంచి లభిస్తుంది. ఇక్కడ నుంచి లభిస్తుంది, పామ్ ఆయిల్ నుంచి లభిస్తుంది. అదే విధంగా ఓలిక్ ఆమ్లము, ఓలిక్ ఆమ్లము ఈ ఓలిక్ ఆమ్లం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆలివ్ నూనె నుంచి లభిస్తుంది, ఆలివ్ నూనె నుంచి లభిస్తుంది. అదే విధంగా స్టియరిక్ ఆమ్లము, స్టియరిక్ ఆమ్లము కొవ్వు పదార్థాల నుంచి లభిస్తుంది. దేని నుంచి లభిస్తుంది? కొవ్వు పదార్థాల నుంచి మనకు లభిస్తుంది. ఇవే కాకుండా వివిధ రకాల ఆమ్లాలు, క్షారాల గురించి చాప్టర్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఇవేంటి? సహజ సిద్ధంగా మనకు లభించే వివిధ రకాల ఆమ్లాలు, వాటి యొక్క ఉత్పత్తి స్థానాలు. ఏమని చెప్పాను? అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నుంచి లభిస్తాయి. అదేవిధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాలు జీర్ణ రసాల నుంచి లభిస్తాయి. అదేవిధంగా సిట్రిక్ ఆమ్లము నిమ్మ, నారింజ వంటి వాటి నుంచి లభిస్తుంది. ఆస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సి గల పదార్థాల నుంచి లభిస్తుంది. అదేవిధంగా ఎసిటిక్ ఆమ్లము వెనిగర్ నుంచి లభిస్తుంది. అదేవిధంగా యూరిక్ ఆమ్లము యూరిన్ నుంచి లభిస్తుంది. అదేవిధంగా లాక్టిక్ ఆమ్లము పాల నుంచి లభిస్తుంది. బ్యూటరిక్ ఆమ్లము వెన్నె నుంచి లభిస్తుంది. పామటిక్ ఆమ్లము పామ్ ఆయిల్ నుంచి లభిస్తుంది. ఓలిక్ ఆమ్లము ఆలివ్ నూనె నుంచి లభిస్తుంది. లాస్ట్ స్టియరిక్ ఆమ్లము కొవ్వు పదార్థాల నుంచి లభించడం అనేది జరుగుతుంది. ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది మనకు రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరికొన్ని కాన్సెప్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇందాక కాన్సెప్ట్ లో ఫలాల నుంచి ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏంటి? మాలిక్ ఆమ్లం. ఎస్పెషల్లీ యాపిల్ నుంచి ఏం ఉత్పత్తి అవుతుంది? మాలిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఇంతకు ముందు అడిగిన ఒక ప్రీవియస్ క్వశ్చన్, కూల్ డ్రింక్స్ లలో ఉపయోగించబడే ఆమ్లం ఏంటి? కార్బోనిక్ ఆమ్లాన్ని కూల్ డ్రింక్స్ లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి అదే విధంగా చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఏంటి? చీమ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఏంటి? ఫార్మిక్ ఆమ్లం. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఓకే. అదే విధంగా తేనెటీగ కుట్టినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఏంటి? ఫార్మిక్ ఆమ్లం. HCOOH దీన్ని ఏమంటున్నాం? మిథానోయిక్ ఆమ్లం అంటున్నాం. ఏమంటాలి? మిథానోయిక్ ఆమ్లం అని కూడా అనాలి. ఎగ్జామ్ లో మిథానోయిక్ ఆమ్లం ఇచ్చినా, ఫార్మిక్ ఆమ్లం ఇచ్చినా రెండు ఒకటే. చీమ కుట్టినా, తేనెటీగ కుట్టినా ఫార్మిక్ ఆమ్లం లేదా మిథానోయిక్ ఆమ్లం అనేది విడుదల అవుతుంది. అదే విధంగా దూలగొండి ఆకు చిన్నప్పుడు మీరు స్కూల్లో ఏం చేస్తుండే? దోసుగాడికి ఏదో ఒక చెట్టు తీసుకొచ్చేసి కొమ్మ తీసుకొచ్చి చెట్టు కలిస్తే మొత్తం దురద అనేది లేస్తుండే. ఇక్కడ దురద లేవడానికి గల కారణం ఏంటి? దూలగొండి ఆకు అనేది. ఈ దూలగొండి ఆకు అనేది కూడా ఫార్మిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. అది శరీరానికి తగలడం వల్ల ఏమొస్తుంది? దురద అనేది వస్తుంది. మరి ఇక్కడ ఈ దురదను తగ్గించడం కోసం మనం ఏం ఉపయోగించాలి? దృష్టి సాకు ఆకు మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. ఇక్కడ చీమ తేనెటీగ కుట్టినప్పుడు సపోజ్ పెయిన్ ఎక్కువ వచ్చింది అనుకుందాం. తేనెటీగలు కుట్టినప్పుడు పెయిన్ ఎక్కువ వచ్చింది అనుకుందాం. ఇదేంటి? ఆమ్లం కదా. దీనికి అపోజిట్ లో క్షారాన్ని మనం ఉపయోగిస్తే ఏమైపోతుంది? తగ్గిపోవడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఆమ్లాలు విడుదలవుతుందో మనకు పెయిన్ అనేది వస్తుంది లేదా దురద అనేది వస్తుంది. అప్పుడు మనకు దానికి అపోజిట్ లో ఉన్న క్షారాలను ఉపయోగించాలి. ఆ ప్లేస్ లో రుద్దాలి, వాటర్ని కొంచెం కలిపేసి పెట్టేయాలి. అప్పుడు ఏమైపోతుంది? అదంతా న్యూట్రల్ అయిపోయి పెయిన్ లేదా దురద అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడ దూలగొండి ఆకు అనేది కూడా ఫార్మిక్ ఆమ్లాన్ని ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది. మరి దాన్ని తగ్గించడానికి, ఆ పెయిన్ ని తగ్గించడానికి లేదా దురదను తగ్గించడానికి దృష్టి సాకు ఆకు అనే దాన్ని ఉపయోగించాలి. అది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అనేది మనకు జరగడానికి అవకాశం అనేది ఉండదు. అదే విధంగా కందిరీగా కుట్టినప్పుడు ఎసిటైల్ కొలీన్ అనే క్షారాన్ని మనం ఉపయోగిస్తాం. అంటే క్షారం అనేది విడుదల అవుతుంది. కందిరీగలు పుట్టినప్పుడు ఎసిటైల్ కొలిన్ అనే క్షారం అనేది విడుదల అవుతుంది. ఏది విడుదల అవుతుంది?
క్షారం విడుదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? క్షారం విడుదలై పెయిన్ వస్తున్నప్పుడు మనం ఆమ్లాన్ని పూయాలి. అప్పుడు ఏమైపోతుంది? అది ఆటోమేటిక్గా న్యూట్రల్ కావడానికి అవకాశం అనేది మనకు లభించడం అనేది జరుగుతుంది. సో ఆమ్లాలు విడుదలైనప్పుడు క్షారాలను ఉపయోగించడం, అదేవిధంగా క్షారాలు విడుదలైనప్పుడు వీటిని ఉపయోగించాలి, ఆమ్లాలను ఉపయోగించాలి. ఒకవేళ మన శరీరంలో ఆమ్లాల యొక్క పర్సంటేజ్ ఎక్కువైంది, నువ్వు డైలీ జంక్ ఫుడ్ తింటున్నావు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నావు, వాటర్ లెవెల్ తక్కువ తీసుకుంటున్నావు, సో ఈ విధంగా అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు ఎసిడిటీ అనేది వస్తుంది. మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం, ఎసిడిటీ రాగానే 6 సెకండ్లలో రిలీఫ్ అని వస్తుంది. ఇక్కడ ఈ ఈనో ప్యాకెట్లో ఉండేది ఏంటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఎసిడిటీకి విరుగుడుగా మనం ఏం ఉపయోగిస్తున్నాం? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. ఏమనాలి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. ఇది ఎసిడిటీకి విరుగుడుగా పనిచేస్తుంది. దట్స్ మీన్ యాంటీ యాసిడ్ గా పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది? యాంటీ యాసిడ్ గా పనిచేస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ ఎంత ఉంటుంది? ఎగ్జాక్ట్లీ 6 అనేది ఉంటుంది. అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ 6 అనేది ఉంటుంది. మరి ఈ పాలు పెరుగుగా మారే సమయంలో ఏమైతుంది? పాలను పెరుగును కంపేర్ చేసినప్పుడు పెరుగు అనేది పుల్లగా వస్తుంది. ఎందుకు పెరుగు అనేది పుల్లగా వస్తుంది? పాలు పెరుగుగా మారే క్రమంలో అక్కడ ఏమైతుంది? లాక్టిక్ ఆమ్లం అనేది విడుదలవుతుంది. పాలు పెరుగుగా మారే సమయంలో లాక్టిక్ ఆమ్లం అనేది విడుదలవుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం విడుదల కావడం వల్ల ఈ పాల యొక్క pH విలువ ఏమైతుంది? తగ్గుతుంది. సో అందువల్ల ఏమైతుంది? pH తగ్గడం వల్ల ఈ పెరుగు అనేది ఏ విధంగా మారుతుంది? పుల్లగా మారుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పాలు పెరుగుగా మారే సమయంలో pH విలువ తగ్గును. ఎందుకు pH విలువ తగ్గును? ఇక్కడ ఏమైతుంది? లాక్టిక్ ఆమ్లం విడుదల అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి పాలు పాడు కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అంటే ఏం చేయాలి? సోడియం బైకార్బోనేట్ తినే సోడాను కలపాలి. ఈ పాలకు సోడియం బైకార్బోనేట్ కలపడం వల్ల ఏమైతుంది? దాని యొక్క pH విలువ తగ్గకుండా ఆపుతుంది. దానివల్ల పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశం అనేది మనకు లభిస్తుంది. సో ఇది నువ్వు కలపలేవనుకో, పాల యొక్క pH విలువ ఏమైతుంది? క్రమేపీ తగ్గుకుంటా పుల్లగా మారిపోయి పాడు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ సోడియం బైకార్బోనేట్ కొంచెం క్షార స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ దీని యొక్క pH విలువ తగ్గకుండా కొంచెం కంట్రోల్గా ఉంచేసి పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇక్కడ మనకి ఏమైతుంది? హెల్ప్ అనేది జరగడానికి అవకాశం అనేది లభిస్తుంది. అదేవిధంగా చలువరాతి కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. సపోజ్ తాజ్మహల్ లాంటి బిల్డింగ్స్ ఉంటాయి. ఇలాంటి బిల్డింగ్ కావచ్చు, ఈ కాల్షియం కార్బోనేట్ తో తయారు చేసిన రాతి కట్టడాలు ఏవైనా కావచ్చు. ఇవి యాసిడ్లతోటి, సపోజ్ సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి వీటి మీద పడ్డప్పుడు ఏమైపోతుంది? ఇవి పాడు కావడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఇందాక కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి? ఆమ్ల వర్షాలు. ఇలాంటి ఆమ్ల వర్షాలు కురవడం వల్ల కూడా ఇలాంటి గొప్ప గొప్ప కట్టడాలు కూడా పాడు కావడానికి అవకాశం అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా సాధారణంగా మనం ఈ మధ్య కాలంలో రాగి పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అప్పుడెప్పుడో ఓల్డెన్ డేస్ లో ఉపయోగించేది మరలా ఇప్పుడు ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రాగి పాత్రలు ఒక 2-3 రోజులు యూజ్ చేయగానే కొంచెం నల్లగా మారిపోతాయి. మరి మన అమ్మాయి ఏం చేస్తుంది? చింతపండు పెడుతుంది, లేదా పీతాంబర్ అనేది పౌడర్ పెట్టేసి తోమితే మళ్ళీ తల మెరుస్తుంది. మరి మొదటగా రాగి పాత్రలు ఎందుకు నల్లగా మారుతాయి? ఈ రాగి అనేది వాతావరణంలోని ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ తో చర్యలో పాల్గొని వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ తో చర్యలో పాల్గొని కాల్షియం ఆక్సైడ్ లేదా
కాపర్ ఆక్సైడ్ లేదా కాపర్ కార్బోనేట్లను ఏర్పరచును. ఏంటి ఈ రాగి కాపర్ అనేది వాతావరణంలో ఆక్సిజన్ తో చర్యలో పాల్గొని లేదా కార్బన్ డైఆక్సైడ్ తో చర్యలో పాల్గొని కాపర్ ఆక్సైడ్ లేదా కాపర్ కార్బోనేట్లను ఏర్పరచడం వల్ల రాగి పాత్రలు ఏ విధంగా తయారవుతాయి? నల్లగా మారుతాయి. సో మన అమ్మ ఏం చేసింది? టాటారిక్ ఆమ్లం చింతపండును పెట్టి దోముతుంది లేదా పీతాంబర్ను పెట్టి దోముతుంది. దాంట్లో ఏముంటుంది? టాటారిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఈ టాటారిక్ ఆమ్లము ఉండడం వల్ల ఏమైపోతుంది? ఈ కాపర్ ఆక్సైడ్ మరియు కాపర్ కార్బోనేట్ అనేవి తొలగిపోతాయి. ఆ బిందెలు లేదా పాత్రల నుంచి కాపర్ ఆక్సైడ్ కాపర్ కార్బోనేట్ తొలగిపోవడం వల్ల మరలా ఏమైతుంది? తలతల మెరవడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? టాటారిక్ ఆమ్లాన్ని మన నిజ జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ స్ఫటిక జలం. స్ఫటిక జలం స్ఫటిక జలం అంటే ఏంటి? సాధారణంగా ఏదైనా ఒక లవణం తీసుకుందాం, NaCl కావచ్చు, Na2CO3 కావచ్చు, లేదా కాల్షియం సల్ఫేట్ కావచ్చు, లేదా కాపర్ సల్ఫేట్ కావచ్చు, ఇలాంటి ఏ లవణం అన్నా తీసుకుందాం. సాధారణంగా ఏదైనా లవణం యొక్క ఫార్ములాలో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువుల సంఖ్యను, లవణం యొక్క ఫార్ములాలో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువుల సంఖ్యను ఏమంటున్నాం? స్ఫటిక జలం అంటున్నాం. సాధారణంగా లవణం యొక్క ఫార్ములాలో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువుల సంఖ్యను ఏమంటున్నా? నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువుల సంఖ్యను ఏమనాలి? స్ఫటిక జలం అనాలి. ఏదైనా లవణం కావచ్చు, అక్కడ పర్టికులర్గా 1 మోల్ ఉందా, 2 మోల్ ఉందా, 3 మోల్ ఉందా, 4 మోల్ ఉందా, 10 మోల్స్ ఉందా, ఎన్నైనా మోల్స్ ఉండని, అన్ని మోల్స్ నీటి అణువులు ఉంటే దాన్ని మనం ఏమనాలి? స్ఫటిక జలం అనాలి. ఏమనాలి? స్ఫటిక జలం అనాలి. సపోజ్ Na2CO3 లో ఎన్ని మోల్స్ వాటర్ ఉంటుంది? Na2CO3 లో ఇక్కడ 10 మోల్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. 10 మోల్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అదే విధంగా MgSO4 మెగ్నీషియం సల్ఫేట్ ఎప్సమ్ లవణంలో 7 మోల్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. అదే విధంగా CaSO4 2H2O దీంట్లో హాఫ్ మోల్ వాటర్ ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇందాక మనం డిస్కస్ చేసాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి మనకి ఏమొస్తుంది? జిప్సమ్ అనేది వస్తుంది. ఈ జిప్సమ్ లో ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ ఉంది? 2 మోల్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంది. అదే విధంగా కాపర్ సల్ఫేట్ లో ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ ఉంది? 5 మోల్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంది. అంటే ఈ విధంగా ఏ లవణంలోనైనా నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువుల సంఖ్యను మనం ఏమనాలి? స్ఫటిక జలం అనాలి. ఇక్కడ ఒక కాపర్ సల్ఫేట్ లో ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 5 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ దీన్ని మనం వేడి చేయడం వల్ల ఏమైపోతుంది? ఇది తన యొక్క నీటిని కోల్పోతుంది. ఇది నీటిని కోల్పోవడం వల్ల అక్కడ ఏ రంగును ఏర్పరుస్తుంది? తెలుపు రంగును ఏర్పరుస్తుంది. ఒకవేళ మళ్ళా నీటిని కలపడం వల్ల మళ్ళీ ఏ రంగులోకి మారుతుంది? బ్లూ రంగులోకి మారుతుంది. ఏ రంగులోకి మారుతుంది? బ్లూ రంగులోకి మారడానికి అవకాశం అనేది లభిస్తుంది. నీటి అణువులను కోల్పోవడం వల్ల కాంపౌండ్స్ యొక్క కలర్స్ మారుతాయి. ఒకవేళ మళ్ళా నీటి అణువులను కలపడం వల్ల కాంపౌండ్స్ యొక్క ఏంది మారుతుంది? రంగులు అనేవి ఆటోమేటిక్ గా మొదటి రంగులోకి రావడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఇదంతా కూడా దీనికి సంబంధించింది. నిజ జీవితంలో స్ఫటిక జలం అంటే మనం ఉపయోగించే సోడియం కార్బోనేట్ కావచ్చు, లేదా జిప్సమ్ కావచ్చు, అదే విధంగా ఎప్సమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో కొంత నీటి అణువులను కలిగి ఉంటాయి. నీటి అణువులను కోల్పోయినప్పుడు, నీటి అణువులను మరలా కలిపినప్పుడు జరిగే దుర్విషయాలపైన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది మనకు లభిస్తుంది. ఈ చాప్టర్లో లాస్ట్ కాన్సెప్ట్, ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తారంటే వివిధ రకాల ఆమ్లాలు, క్షారాలు, లవణాలు ఇస్తాడు. వాటి యొక్క pH వాల్యూలు అడగడం అనేది జరుగుతుంది. లేదా pH వాల్యూ ఇచ్చి ఈ క్రింది వాటిలో దేనికి ఇంత pH వాల్యూ ఉంటుందనే క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మన క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అనేవి రాను రాను పెరుగుతూ ఉన్నాయి. కావున తప్పకుండా మనం ప్రతి కాన్సెప్ట్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ చూద్దాం, వివిధ రకాల ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, వాటికి సంబంధించిన pH వాల్యూలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఏవేవి ఉన్నాయో వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం.
హైడ్రోక్లోరిక్ ఆమ్లం నేను ఇందాక చెప్పాను, మన శరీరంలో జీర్ణరసాల నుంచి ఉత్పత్తి అవుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఇది స్ట్రాంగ్ యాసిడ్ అండి. దీని యొక్క pH వాల్యూ ఎంత ఉంది? 1 అనేది ఉంది. అదే విధంగా CH3COOH ఎసిటిక్ ఆమ్లము 2.9 ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏమంటాడు వెనిగర్ అని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. 2.9 ఇవ్వచ్చు, లేకపోతే అక్యురేట్ గా 3 కూడా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. రెండు కూడా మనం గుర్తుంచుకోవాలి. వెనిగర్ ఇచ్చినా ఎసిటిక్ ఆమ్లం ఇచ్చినా మనకి ఏంటి 2.9 లేదా ఒక్కొక్కసారి అక్యురేట్ గా 3 కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. కొన్ని బుక్ లో ఆ విధంగా కూడా మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దీని pH వాల్యూ 2.9 లేదా 3 గా మనం గుర్తుంచుకోవాలి. మరి నిమ్మరసం మనం సాధారణంగా నిజ జీవితంలో రెగ్యులర్ గా ఉపయోగించేది నిమ్మరసం. నిమ్మరసం తాగేటప్పుడల్లా కూడా షర్బత్ చేసుకునేటప్పుడల్లా కూడా మనకేం గుర్తు రావాలి? నిమ్మరసం గుర్తు రావాలి. pH విలువ ఎంత? 2.2 pH వాల్యూ అనేది ఉంటుంది. మరి కాఫీ, డైలీ మనం కాఫీ తాగుతూనే ఉంటాం. కాఫీ ఎంతకు కాఫీ వస్తుంది? బయట 5 రూపీస్కి ఒక కాఫీ వస్తుంది. సో దాని pH వాల్యూ ఎంత? 5 గా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా సోడా ఎంత పెట్టి ఉంటాం? సోడా 6 రూపాయలు, కాఫీ 5 రూపాయలు, సోడా 6 రూపాయలు అనుకోవాలి. సో సోడా యొక్క pH వాల్యూ ఎంత? 6 గా ఉంది. ఏంటి? కాఫీ, సోడా రెండు కూడా మనం బయట కొంటాం, తాగుతూ ఉంటాం. దానికంటే ముందు డిస్టిల్ వాటర్ 7 రూపీస్ పెట్టి డిస్టిల్ వాటర్ కొనాలి. నీళ్ళు డిస్టిల్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత? 7. కాఫీ ఎంత? 5. సోడా ఎంత? 6 pH వాల్యూ. అదే విధంగా ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సోడా తయారు చేయడానికి ఉపయోగించబడే ఆమ్లం ఏంటి? కార్బోనిక్ ఆమ్లం. ఇందాక నేను చెప్పాను కూల్ డ్రింక్ల తయారులో ఉపయోగించబడే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం అని చెప్పాము. ఇదే సోడా తయారులో కూడా అదే కార్బోనిక్ ఆమ్లాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే విధంగా అమోనియం క్లోరైడ్ యొక్క pH విలువ ఎంత? 7. మరి సోడియం ఎసిటేట్ CH3COONA దీని యొక్క pH వాల్యూ కూడా ఎంత? 7 గా చెప్పడానికి అవకాశం అనేది ఉంది. మరి సోడియం బైకార్బోనేట్ యొక్క pH విలువ ఎంత? 10. ఎగ్జాక్ట్లీ ఎంత? 10 గా మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. మరి లాలాజలం, మన యొక్క లాలాజలం భోజనానికి ముందు ఒక రకంగా ఉంటుంది, భోజనానికి తర్వాత ఒక రకంగా ఉంటుంది. భోజనానికి ముందు 7.6 అనేది ఉంటుంది. మన లాలాజలం యొక్క pH వాల్యూ భోజనానికంటే ముందు 7.6 అనేది ఉంటుంది. ఒకవేళ భోజనానికి తర్వాత 6.42 నుంచి 6.9 వరకు ఉంటుంది. 6.4 నుంచి 6.9 వరకు అనేది ఉంటుంది. అదే విధంగా సోడియం కార్బోనేట్ యొక్క pH విలువ ఎంత ఉంటుంది? 10.2 అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది? 10.2 ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్, మానవుని రక్తం యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది? 7.35 నుంచి 7.45 మధ్యలో ఉంటుంది. ఎంత ఉంటుంది? 7.35 నుంచి 7.45 మధ్యలో ఉంటుంది. ఏమి? మానవుని రక్తం అనేది 7.35 నుంచి 7.45 మధ్యలో ఉండడానికి అవకాశం అనేది ఉంది. అదే విధంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసిడిటీ పెరగడం వల్ల ఏమైతుంది? మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తీసుకుంటే యాసిడ్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. లేకపోతే అదే పునరావృతం అయిపోతే ఏమైతుంది? అల్సర్ అనేది రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం ఉపయోగించేది ఈనో ప్యాకెట్ లో ఉండేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం. దీని యొక్క pH విలువ 10.6. అదే విధంగా సోడియం హైడ్రాక్సైడ్ యొక్క pH విలువ ఎంత? 13 గా మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్ అయినా రావడానికి అవకాశం అనేది ఉంది. సో ఇదంతా కూడా ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించిన చాప్టర్. గతంలో డిస్కస్ చేసిన క్లాసులకు సంబంధించిన లింకులను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. దానివల్ల ఇప్పటివరకు క్లాసులు వినని వాళ్ళు సీక్వెన్స్గా వినడానికి అవకాశం అనేది మనకు లభిస్తుంది. సో గత వీడియోలో కూడా ఈ వీడియో లింకును అక్కడ పెడతాను డిస్క్రిప్షన్లో. ఆ వీడియోస్ యొక్క లింకును కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఇది మనకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. అదేవిధంగా తర్వాతి చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ సంబంధించిన
ప్రీవియస్ క్వశ్చన్స్, అదేవిధంగా ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్న ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని కూడా నేను వేరే వీడియోలలో కూడా మెన్షన్ చేస్తాను. ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాటి యొక్క లింకులను కూడా మీకు పంపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎల్లవేళలా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.